భారతీయ సనాతన సమాజంలో చతురాశ్రమ వ్యవస్థ విలక్షణమైనది. 4 ఆశ్రమాలలోనూ ఏ ఆశ్రమానికి తగిన గౌరవం, గుర్తింపు ఆ ఆశ్రమానికి ఉన్నాయి. వాటిలో తేడాలు లేకపోలేదు. బ్రహ్మచర్య, గార్హస్థ్యాలు ప్రవృత్తి ఆశ్రమాలు, వానప్రస్థ సన్యాసాలు నివృత్తి ఆశ్రమాలు. మన సంప్రదాయాన్ని బట్టి మొదటి రెండింటి కంటే కడమ రెండు మిన్నగా ఎన్నదగినవి. అందున చతుర్థాశ్రమం ఉత్తమాశ్రమంగా పేరెన్నికగన్నది. ఇది కాక ఆరణ్యక ఆశ్రమ వ్యవస్థ ఒకటి ఉన్నది. ఇది మన్ననను, మర్యాదను చూరకొన్నదే. ఈ ఆరణ్యకాశ్రమాలలోనూ బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, యతులు ఉన్నారు. ఆరణ్యకాశ్రమాలు అనగానే జటావల్కలధారుడైన మునులే ముందుగా స్ఫురిస్తారు. వీరికి సమాజంలో ఉన్న గౌరవం ఇంత అంతా కాదు. అత్రి, అగస్త్యుడు, వాల్మీకి, భరద్వాజుడు మొదలైన వారంతా జటావల్కలధారుడైన తపశ్శాలులైన మునులు. వీరంతా అందరికీ ప్రాతస్మరణీయులు. అయితే సకల విధాల యోగ్యతలు కల ఆర్యులకు ఆశ్రమాలతో పని లేదంటున్నాడు నీతికారుడు. సత్యవచన వృత్తానాం శీలజటాశౌచవల్కలధరాణాం సంతోషాభిరతానాం కిమాశ్రమైః కార్యమార్యాణాం. ఆర్యులకు సత్యవచనం నడవడి, శీలం జడలు, శౌచం వల్కలాలు, చింత సంతోషం మీద. వీరికే వేరే ఆశ్రమాలు ఎందుకు? సమాజం జనసంకులంగా ఉంటుంది. అనేక ద్వంద్వాలకు ఆటపట్టు ఇది. ప్రశాంతత కనరాదిక్కడ. ఏకాగ్రతకు భంగం కలిగించే సన్నివేశాలు అనేకం. భోగాల వైపు ఇంద్రియాలు పరుగులు తీస్తాయి ఇక్కడ. అంచేత జనపదాలకు దూరంగా అరణ్యాలలో ఆశ్రమాలు నిర్మించుకు నివసిస్తే తేలికగా ఇంద్రియాలను వశపరుచుకొని తపస్సులు చేసి పరమానంద పదవిని పొందవచ్చునని ఆనాటి ఋషుల భావన. వారు అట్లాగే నివసించారు, లక్ష్యాలు సాధించారు, లోక కళ్యాణాన్ని చేకూర్చారు. ఆంతరమైన తపశక్తి వల్లనే వారు సర్వులకు సమ్మాన్యులయ్యారు. అయితే బాహిర లక్షణాలు కొన్ని వీరికి ఉన్నాయి. ఆశ్రమవాసులు అనగానే ఒక విలక్షణమైన జీవన విధానం, మంచి శీలం కలిగి జటావల్కలాలతో తపస్సులు చేసుకోవడం మనకు స్ఫురిస్తాయి. దీనికి ఆంతర లక్షణాల కంటే బాహిర లక్షణాలే మనసును బాగా ఆకట్టుకున్నాయి. అదీకాక ఆంతర లక్షణాలు మనోగోచరాలు కానీ కనులకు అగపడేవి కావు. తలచుకోగానే జడలు, గడ్డాలు, నారచీరలు, యోగదండాలు, కృష్ణాజినాలు కనపడసాగినాయి. మునులంటే గౌరవం కనుక, మునులంటే జటావల్కలధారులు కనుక జుట్టు జడలు కట్టించుకొని నారలో కావులో ధరించి ఇంట్లోంచి వీధిన పడితే మనము గౌరవాలు, ఆదరాలు పొందుతామన్న పాడుబుద్ధి ఒకటి జనంలో బయలుదేరింది. దీంతో కొందరు ప్రబుద్ధులు గడ్డాలు, మీసాలు పెంచడం, వాటిని ఒక తీరున కత్తిరించుకోవడం, తలకు వాసన కట్టుకోవడం, సిల్కు కావుల అంగరకాలు సింగారించుకోవడం ఒక ఫ్యాషన్గా తయారైంది. నాయనా, గౌరవం కానీ ఆత్మానందం కానీ ఆశ్రమాల్లో లేదు. అందుకు అరణ్యాలకు పోనక్కర్లేదు, ఆశ్రమాల్లోనూ ఉండనక్కర్లేదు. నారలు అక్కర్లేదు, జడలు అక్కర్లేదు, తలలకు వాసన కట్లు అక్కర్లేదు. ఉండాల్సిందంతా మనసులో ఉండాలి, అనుష్ఠానంలో ఉండాలి. ఆర్యులన్నామే అట్లాంటి ఆంతర నిష్ఠ కలవారు. వారిళ్లలోనున్న ఆశ్రమాల్లో ఉన్నట్టే ఉంటారు. సత్యవ్రతులు వారు. పొల్లు మాట వారి నోట రాదు. అసదృశమైన శీలం కలవారు. అసిధారావ్రతంగా బ్రతుకు సాగించేవారు. బాహ్యంగానూ ఆంతరంగానూ శౌచం వారిని వదలదు. సంతోషాభిరమణమే వారి తపస్సు. వారికి ఆశ్రమాలు ఎందుకయ్యా? ఆశ్రమాల్లో ఉన్నవారి నడవడికి వీరి నడవడి తీసిపోదు. శిరశౌచాలు లేని జటావల్కలాలు ఎందుకు? వీరికి శిరశౌచాలుండగా వేరు జటావల్కలాలు ఎందుకు? చీకు చింతలు లేని సంతోషంతో తలమునకలయ్యేవారు వారు. సత్యం, శీలం, శౌచం, సంతోషం ఉంటే చాలు. మనిషి మహర్షే. గడ్డాలు, మీసాలు, కావులు, నారలు కాదు మహర్షి చిహ్నాలు. ఇంటనున్న ఆర్యులు మహర్షులే. వారికి ఆశ్రమాలతో పని లేదు.